హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. ఇదైతే నిన్నటి బ్లాగ్ అన్నట్టు. నిన్ననైతే మేమైతే హెచ్ఎంటీ గ్రౌండ్లో షూట్ జరుగుతుందని మా మరిది కాల్ చేస్తే మేమైతే అక్కడికి వెళ్ళాము. కాకపోతే టైం అయితే చాలా పడుతుందని చెప్తే మేమైతే మధ్యలో వస్తుంటే ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఒకటి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చింతల్లో సిగ్నల్స్ దగ్గర. సో మేమైతే వెళ్ళామన్నట్టు. మురళి, నేను, మిన్ను అయితే వెళ్ళాము. ఇక అక్కడికి వెళ్ళాక ఇదైతే వాటర్తో ఒక థీమ్ అయితే ఒక సెట్టింగ్ లాగా పెట్టారు. అందరు అక్కడికి వెళ్ళి అయితే ఫొటోస్ దిగుతున్నారు. మిన్ను, నేను కూడా ఫోటో అయితే దిగాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలామంది అయితే వస్తున్నారు ఎగ్జిబిషన్. కాకపోతే అందులో అంత ఏం లేదు, ఎప్పుడు చూసినట్టుగానే ఉంది, నార్మల్గానే ఉంది. అది జలకన్య ఎగ్జిబిషన్ అని పెట్టారు, నయాగ్రా వాటర్ ఫాల్స్ అండ్ విత్ జలకన్య ఎగ్జిబిషన్ అని పెట్టారన్నట్టు. ఇదైతే జలకన్యని అయితే అందులో వాటర్లో అయితే పెట్టారు. పాపం తనైతే ఎంతసేపు ఉందో వాటర్లో, అంటే చేంజ్ అవుతారేమో కానీ ఇక తనైతే అక్కడ దానిలో తిరుగుతూనే ఉంది. ఇక్కడ జాయింట్ వీల్, ఇక్కడ కొన్ని అయితే చాలా అంటే చాలా డిఫరెంట్వి యూనిక్ పీసెస్ అన్నీ పెడతారు కదా ఎగ్జిబిషన్ అంటేనే. ఇక్కడైతే అన్నీ చూసాము, కాకపోతే నేనైతే ఏం తీసుకోలేదు. ఎప్పుడు వెళ్ళినా సేమ్ అవే ఉంటాయి. జస్ట్ మిన్ను కోసం అయితే సండే కదా, మిన్నునైతే తీసుకొని వెళ్దామన్నట్టుగా మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇక ఎగ్జిబిషన్లో అన్నీ చూస్తుంటే డిఫరెంట్గా బాగుంటాయి. కాకపోతే మేమైతే ఏం తీసుకోలేదు. ఇవి మిన్ను అయితే ఇది కావాలని అయితే ఒకటి అడగడం, ఏడిస్తే ఇక వాళ్ళ డాడీ అయితే అది ఒకటైతే తీసుకున్నాడు. మళ్ళీ అయితే ఏం అడగద్దు అని అంటే సరే అంది. ఇక మిన్ను అయితే ఇది ఒకటైతే తీసుకుంది. చాలా అంటే చాలా బాగుంది. అది కాస్ట్ 200 రూపీస్ పడ్డది. ఇక జెయింట్ వీల్ అలా ఎక్కుదామా అంటే మిన్ను ఉంది కాబట్టి ఎక్కలేము. అమ్మో చాలా టైమ్స్ ఎక్కాము కానీ అది జెయింట్ వీల్ ఎక్కిన ప్రతిసారి భయం అయితే అవుతుంది. ఈ డాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంత అని అడిగితే ఒకటి 450-500 అయితే చెప్పారు. ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జలకన్యలాగా కూడా ఆ డాల్స్ అయితే ఉన్నాయి. మిన్ను కోసం అయితే నేను చెప్పులు చూసాను తీసుకుందామని. ఆల్రెడీ ఆమె అవే వాడుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకోలేదు. ఇంకా మిన్ను అయితే కొన్ని డాల్స్ అడిగింది కానీ ఇక మేమైతే ఏం తీసుకోలేదు. ఆమె ఏం తీసుకున్నా అన్ని ఖరాబ్ చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఫుడ్ స్టాల్స్ అయినా ఇట్లా బెలూన్స్, గన్ షూట్వి, ఇట్లా రింగ్స్ వేయడం సేమ్ అవే రొటీన్ గేమ్స్ అవుతున్నాయి. అందులో ఎప్పుడు అవే పెడతారు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అంటే. ఇక డిఫరెంట్గా ఏమైనా పెట్టారా అని చూసాము. ఫుడ్ ఐటమ్స్ కూడా అందులో అంత ఎక్కువ ఏం పెట్టలేదు. ఇంకా మేము అక్కడ అయితే అసలు ఏం తినలేదు, తీసుకోలేదు కూడా మొత్తానికే. ఇక మేము అయితే అవన్నీ చూసాం. మిన్ను అయితే ఏం ఆడతా అని కూడా మనలేదు గేమ్స్. ఇక అక్కడ అవన్నీ చూసేసి మేమైతే ఇంటికి అయితే వచ్చాము. వచ్చేటప్పుడు అయితే ఇక చికెన్ తీసుకొని వచ్చి ఇంట్లో మళ్ళీ నైట్ చికెన్ చేసుకొని అయితే తిని అయితే పడుకున్నాము. ఇక ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.